రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన ద్వారా అర్హులందరికీ ఇండ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ 140 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. 100కు పైగా నిర్మాణం జరుగుతుంది. ఇంకా కూడా ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. మొన్ననే ముఖ్యమంత్రి గారితో వైటీడీ సమావేశం అయినప్పుడు గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా సంబంధిత అధికారులతో అందరితో కూడా నేను వాసాల మరిని విజిట్ చేస్తా, అక్కడ ఇండ్లు కోల్పోయిన వాళ్ళు చాలామంది డైరెక్ట్గా నేరుగా సీఎం ఆఫీస్కి ఫోన్ చేస్తారు కాబట్టి ఆ ఊరిని విజిట్ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఇక్కడ పాఠశాల నిర్మించింది కానీ ఎక్కడ కూడా నిధులు ఇవ్వకపోతే గౌరవ కలెక్టర్ గారు స్పెషల్ ఫండ్ అక్కడ 50 లక్షలు సాయం చేసి ఆ బిల్డింగ్ను పూర్తి చేసి ఇక్కడ అంగన్వాడీ కానీ పేద ప్రజలకు అవసరమయ్యే ప్రతి ఒక్కటి కూడా తెలంగాణలోనే ఆలేరు నియోజకవర్గం అందులో వాసాల మరిని మోడల్గా చేయాలనే లక్ష్యంతో ఒకేసారి సుమారు 150 ఇందిరమిల్లు సామూహిక గృహప్రవేశాలు చేయడానికి సీఎం గారు అతి త్వరలోనే వాసాల మరి వస్తున్నారు. దాంతోపాటు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని డ్రైనేజీస్ కానీ సీసీ రోడ్లు కానీ స్కూల్ బిల్డింగ్ కానీ అంగన్వాడీ అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి సబ్ సెంటర్ కూడా పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తూ ఇలా పొద్దున్నే మార్నింగ్ వాక్ ద్వారా కలెక్టర్ జేసీ గారు సంబంధిత అన్ని శాఖల అధికారులు కూడా వచ్చి గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. అతి త్వరలో పెద్దలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు యనమల రేవంత్ రెడ్డి గారు ఈ గ్రామాన్ని విజిట్ చేస్తారు. తప్పకుండా గ్రామ పెద్దలతోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అదేవిధంగా గంధమలకు కూడా మొన్నే అమౌంట్ కూడా రిలీజ్ చేస్తారని మాటిచ్చి గంధమలకు సంబంధించి ఇక్కడ బసవాపురం సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కూడా పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి ముందుకు పోతుంది. కాబట్టి ఇవాళ ఈ గ్రామం సంబంధించి ఎంత ఇల్లు పురోగతులు ఉన్నాయి, ఇంకేమేమి పెండింగ్ ఉన్నాయి, అవసరమైతే మొత్తమే వాళ్ళు రూపాయి కూడా లేక కట్టుకొని వాళ్ళకు ఒక సపరేట్ ఒక కాంట్రాక్ట్ మాట్లాడి 5 లక్షల్లోనే వాళ్ళకు ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఇల్లు కట్టేటట్టుగా గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడే ఆదేశాలు ఇచ్చారు. ఇలా కలెక్టర్ గారు మేము అందరం కూడా విజిట్ చేసి ఈ గ్రామాన్ని తెలంగాణలో రోడ్ మోడల్గా తెలంగాణలో ఎక్కడ లేని విధంగా 150 ఇండ్లు ఇందిరమిల్లు గృహప్రవేశం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీద చేయబోతున్నాం. ఈ గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాని లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ ప్రజాప్రభుత్వం పేదల సంక్షేమం పేదల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతాం. Press the bell icon for more interesting updates.